గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శారద జెడ్పీహెచ్ హై స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను వివరించనున్నారు. దీనిపై మరింత సమాచారం చిలకలూరిపేట శారద జెడ్పీ హై స్కూల్ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. మెగా టీచర్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఉందో ఈ మీటింగ్కి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ పరిస్థితులుగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం ప్రాంగణంలోకి రావడం జరిగింది. మరికొద్ది సేపుతోనే అంటే ఒక 1 అవర్లోనే పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? సార్, చిలకలూరుపేట ప్రజలు ఇందాక స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చిరకాల కోలిక గత 2014 కూటమి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు కూడా మిస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 2019 కావచ్చు, 2024 స్థానం ఎన్నికల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఈ రూట్లో హైవే మీద వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి మీటింగ్కి రావడం ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పేరెంట్స్ ఉపాధ్యాయుల యొక్క మీటింగ్కి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావటం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ శారద ఉన్నత పాఠశాల అయితే ఉందో ఇది గత కొన్ని దశాబ్దాల కాలంగా ఈ స్కూల్లో చదివే విద్యార్థులు ఎన్నో ఉన్నతమైన స్థాయికి ఎదగడం జరిగింది. అటువంటి ప్రదేశంలో కూడా ఇటువంటి కార్యక్రమం పెడతాం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇందాక ప్రజలు చెప్పినట్టు డొక్కా సీతమ్మ అన్న పేరు మీద మధ్యాహ్న పథకం పెట్టడం కూడా జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. ఎంతో చిత్తశుద్ధితో పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల బిడ్డల యొక్క భవిష్యత్తుకి ఈరోజు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముంగలు పోవటం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సార్, ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు కిలారి రోసయ్య గారు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించి ప్రధాన నాయకులు. సార్ చెప్పండి, ప్రోగ్రామ్కి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారు? ఇది సహజంగా ఇది స్కూల్స్లో ఉన్న ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పేరెంట్స్ మీట్, అంటే ప్రజలతో ఇవాళ ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్రాధాన్యత, ఏ విధంగా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక క్షేత్రస్థాయిలో సమాలోచన చేసి ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి ఏం చేయాలో అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతాం. చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమూలమైనటువంటి మార్పులు చేశారు. గత 5 ఏళ్లు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి పాలనకి తిరిగి మరలా సంస్కరణల ద్వారా నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలనేటువంటి దానిలో భాగంగానే విద్యా సంస్కరణలు తీసుకొచ్చి యూనిఫామ్ దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారు చెప్పడం జరిగిందో డొక్కా సీతమ్మ నామకరణం చేయాలని ప్రభుత్వానికి తెలియజేయగానే చంద్రబాబు గారు వెంటనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో కూడా క్వాలిటీ పెంచి మంచి మెనూ ఇస్తూ పిల్లలకు ఆరోగ్యవంతంగా ఉండేటువంటి భోజనాలని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి ఈరోజు చిలకలూరిపేట పవన్ కళ్యాణ్ గారు రావడం అనేటువంటిది చిలకలూరిపేట ప్రజల అదృష్టం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, వారి స్పీచ్ వినాలి, వారి సందేశం వినాలి, వారిలో ఎందుకంటే సందర్భోచితంగా మాట్లాడే 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ గారు, వారి స్పీచ్ వినాలని ఎన్నాళ్ళ నుంచో చిలకలూరిపేట ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. చిలకలూరిపేట ప్రజల కళ ఈరోజు నెరవేరుతూ ఉంది. ఫస్ట్ టైం ఈరోజు చిలకలూరిపేట ప్రోగ్రాంకి వస్తున్నారు. గతంలో అనేక సార్లు రావటం పోవటం చిలకలూరిపేట మీదుగా వెళ్ళటం తప్ప ప్రత్యేకంగా చిలకలూరిపేట ప్రోగ్రాం ఇప్పటికి జరగలేదు. కాబట్టి ఈరోజు చిలకలూరిపేట ప్రజలకు పవన్ కళ్యాణ్ గారిని చూసేటువంటి అదృష్టం కలిగింది. మా కృష్ణతేజ గారు కూడా చిలకలూరిపేట కాబట్టి దీనికి ఒక ప్రాముఖ్యత కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, వారి యొక్క స్ఫూర్తి ప్రజల్లో కూడా ఉండాలి. 3 పార్టీల కలయిక కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే పేదరికం లేనటువంటి సమాజం సాధ్యమవుతుందనేటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క ఈ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్తో పాటు ఈ యొక్క శారదా హై స్కూల్లో ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఉంది, ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా ప్రభుత్వం నుంచి చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా ఈరోజు అన్నీ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గతంలో ఎప్పుడు జరగల. అటువంటిది ఈనాడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45,000 పాఠశాలల్లో సుమారు
50,000కు పైబడి విద్యార్థులు పేరెంట్స్ పాల్గొనేటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది. ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ మాత్రం అందరి కూటమికి సంబంధించిన అందరు నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా కూడా కూటమికి సంబంధించిన నాయకులతో పాటుగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, పేరెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో అంటే జస్ట్ ఇంకో 1 అవర్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.